ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ మరి యొక్క సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ సమయంలో కొన్ని మాటలు కొన్ని నిమిషాలు ఒక 2, 3, 4 నిమిషాల్లో నేను ఈ మాటలు ముగించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మీ స్తోత్రాలు. సామెతల గ్రంథము మరి 10వ అధ్యాయం 16వ వచనంలో నెనరుగల స్త్రీ ఘనత నొందును. నెనరుగల స్త్రీ గొప్ప లేక ఘనతకెక్కిన స్త్రీ ఘనత నెనరుగల అంటే ఓర్పు గల, ఓర్పు గల, జ్ఞానము గల అన్ని విధాల ఆ స్త్రీని అలాంటి స్త్రీ ఘనతకెక్కునని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తుంది. అలాంటి వాళ్ళు ఒక్క స్త్రీని మనం 2 మాటలు బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుంటే 26 నుంచి హన్నా కాదండి, అన్న అనే స్త్రీ ఆమె మరి వివాహం అయిన తర్వాత 7 సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసింది. దేవుడు తన భర్తను తీసేసుకున్నాడు. ఆమె విధవరాలుగా మిగిలిపోయింది. ఆ యవ్వన కాలంలో తాను వెంటనే మరలా వివాహం చేసుకోవచ్చు, కానీ ఆమె యొక్క జీవితము నేను 7 సంవత్సరాల భర్తతో ఉండి నేనేం సుఖం అనుభవించాను, నాకు మరలా వివాహం అవసరమా, నా దేవునితో నా జీవితాన్ని గడుపుకుంటాను అనుకొని ఆమె మందిర సమర్పణ చేసుకుందండి. హల్లెలూయా. ఆమె మందిర సమర్పణ చేసుకొని మందిరంలో 84 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 84 సంవత్సరాలు తన జీవితాన్ని మందిరంలోనే గడుపుకుంటూ ఒక ప్రవక్తనిగా వస్తూ పోతున్న వారికి రాబోయే మరి సంఘటనలు, జరిగిన సంఘటనలు ఒక ప్రవక్తనిగా అనేకులు తెలియచేస్తూ తాను ఆ యొక్క మందిరంలో తన జీవితాన్ని గడుపుకుంది. ఒక ప్రవక్తనిగా పేరు పొందింది. నెనరుగల స్త్రీ ఘనతకెక్కునని. నిజంగా ఆమె యొక్క ఓరిమి, ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క సహనము, ఆమె యొక్క భయభక్తులు మనం వర్ణించడానికి లేదండి. 84 సంవత్సరంలో ఒక ప్రవక్తనిగా రేయింబవళ్ళు నీ కోసం, నా కోసం, నశించిపోయే వారి కోసం అనేకులకు ఆమె మరి ప్రార్థన చేసుకుంటూ ఉపవసించి ప్రవచించినంటే గొప్ప ప్రవక్త. కాబట్టి నెనరుగల స్త్రీ ఘనతకెక్కి ఆమె పేరు ఈరోజు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందంటే ఆమె ఘనురాలైన స్త్రీ అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి నెనరుగల స్త్రీ ఘనతకెక్కును. మన యొక్క స్త్రీల విషయంలో జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా స్త్రీగా మరి మనం తగ్గించుకొని ఓరిమి కలిగి ఉన్నప్పటికీ మనకు వచ్చి విమర్శలు, నిందలు, దూషణలు వస్తూనే ఉంటాయండి. అయినప్పటికీ ప్రభు వైపు చూస్తూ మన యొక్క ఆత్మీయ పరుగు పందెంలో ముందుకు కొనసాగాలని ఆశపడుతూ ఈ యొక్క అన్నమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు ఆమె భర్త పోయినాక మరి 84 సంవత్సరాలు దేవుని మందిరంలో నివాసం చేసింది. ఈ రోజుల్లో అయితే ఉంచరండి, వెంటనే వివాహం చేసేసుకుంటారు. కానీ ఆ యొక్క తల్లి ఆ రీతిగా తన తల్లిదండ్రులు కూడా ఆమెను ప్రోత్సహించినట్టుగా లేదు. 84 సంవత్సరాలు ఒక ప్రవక్తనిగా ప్రవచించుకుంటూ మరి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరగబోయేవన్నీ కూడా తెలియచేస్తూ దేవుని కోసం ఆమె సమర్పించుకుంది. ఎవరు వెళ్ళిన వారిని ఆదరిస్తూ, ఆతిథ్యం ఇస్తూ, ధైర్యపరుస్తూ, ప్రార్థిస్తూ ఉన్నంటి తల్లి. కాబట్టి ఆమె స్త్రీలందరిలో ఘనతకెక్కిందిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇట్టి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనము కూడా నెనరు కలిగి, జ్ఞానము కలిగి దేవుని విషయంలో ఈ చివరి దినాల్లో మన యొక్క జీవితాలని ప్రభు కొరకు మరి ఎలా కాపాడుకోవాలనేది మనం మరి నేర్చుకోవటానికి దేవుడు ఈ దినము ఈ యొక్క నెనరుగల స్త్రీ ఘనతకెక్కుననే మాటను మనకు తెలియచేశాడు. కాబట్టి అన్నా వల్లే మన హృదయాల్ని నువ్వు దేవుని మందిరంలోనే ఉండాలని కాదు, కానీ ప్రభు కొరకు మన జీవితాలు ఈ చివరి దినాలు సమర్పించుకొని మన బిడ్డల కొరకు మనం ప్రార్థించి వారిని దేవుని వైపు త్రిప్పటానికి ఇన్ని సంవత్సరాలు అయిందిగా నువ్వు ప్రార్థన చేసి ఏమైందని అడిగేవారు లేకపోతే, కానీ ప్రభు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయం కొరకు కనిపెట్టాలని ఆశపడుతూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.